చంద్రబాబు గారు వచ్చే సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? వాళ్ళ పరిపాలన వాళ్ళది, వాళ్ళ పరిపాలన వాళ్ళది. పరిపాలన అంటే రైతులకి ఎలా ఉంది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ సంవత్సరం? రైతులకు ఏముంది, పంటలకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అతను ఎన్నో పథకాలు పెడతానన్నాడు, ఏదో ఒకటో రెండో ఇచ్చాడు, కథం లేకపోయాడు. చేసేదేముంది, ప్రజలు వాళ్ళు పరిపాలించే నాయకుడు చైతన్యవంతుడైతే ప్రజలు సురక్షితంగా ఉంటారు. మరి ఆయన పరిపాలన విధానం అది మనం చేయగలిగింది ఏముంది? అదిగాక ఈ పొగాకు, మిర్చి, మామిడికాయలు, ఈ పండించిన పంటలు, ఇతర అపరాల సరుకులకు కూడా రేట్లు లేకుండా పోయింది. మీరు 12 ఏళ్ళు 11 ఏళ్ళు అమ్మిన కందులు 6 ఏళ్ళకి 5 ఏళ్ళన్నరకు వచ్చినాయి. శనగలు అంతే, అన్నీ డౌన్ మార్కెట్. ఈ ఎక్స్పోర్ట్లు చేయట్లేదో ఎందువల్ల డౌన్ అయిపోయిందో ఎవరికి అర్థం కాదు. ఎక్స్పోర్ట్ లేదు కదా ఇప్పుడు, మొత్తం ఆగిపోయి పండించేడు వాటికి ఎట్ట గిట్టుబాటు అయింది? ఇక్కడ భూమిలో సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి అన్ని రకాల ఉత్పత్తులు ఉండేవి. భూమి మీద ఆధారపడింది వ్యవసాయం మొత్తం. కోట్ల మంది జనాభా కార్మికులు, మొత్తాన్ని కోట్ల మంది కార్మికుల్ని బరాయించేది వ్యవసాయం. దాన్ని గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ప్రభుత్వాలు ఏమైనా నిలబడతాయి? అంటే ఇప్పుడు ఈయన కేంద్రాన్ని అడగొచ్చు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధరలు ఉన్నాయి, ఈయన వచ్చిన ధరలు ఎందుకు లేవు? అది వరకు కంటే ఈయన ఎక్కువ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారుగా. పైనుంచి కింద దాకా వాళ్ళకు ఒకటే ప్రభుత్వం కాబట్టి రైతుకు మంచి చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే బాగా చేసేయచ్చు. ఇతర సంస్థల నాబార్డు లాంటి వాటితోటి కూడా మిర్చి, పొగాకు ఇటువంటి కొని లైన్ చేయొచ్చు. మరి ఆ పనులు రైతులకు చేయలేకపోతున్నాడు ఎందుకో మరి. అంటే ఏంటంటారు మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరుకి వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసమే ఉందండి. ఆయన పథకాలు ఇచ్చి జనాన్ని కరోనా టైంలో కూడా జనాన్ని రక్షించాడు. పథకాల వలన జనం అటు విద్య వైపు, ఇటు వ్యవసాయం వైపు మొగ్గు చూపి అన్ని రేట్లు బాగుంటాయి. ఆయనకి మంచి పేరు వచ్చింది. మరి ఇంకేం అమలు చేసే అవకాశం ఉందా? మరి సంవత్సరం అయిపోయింది, ఇంకా చేస్తానంటున్నాడు. నమ్మకమేనా? ఇంకా దాని ఆయన ఇట్టం కదా, ఇంక మనం చేయగలిగింది ఏమన్నా. ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? చెప్తాను. ఉచిత బస్సు సంగతి అది ఇస్తానంటున్నాడు. ఏదో తారీఖు పలానా నెల పోయి ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం టయానికి ఇస్తానని అన్నట్టుగా అంటున్నాడు. మరి ఇస్తే జనం సంతోషిస్తారు. ఇవ్వకపోతే చేసేది ఏం లేదండి. నెలకొండ మహిళలకి 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి 1500. ఇవి కూడా అవన్నీ మేనిఫెస్టో అమల్లో చెప్పాడు, కానీ అమలు తిరిగి వచ్చేటప్పటికి జరగట్లా.